ప్రతి బూత్ లో మనం 20 మంది కలిసి తిరిగినామనుకోండి మన బలం ఎంత గొప్ప కనబడుతుందో చూడండి. తిరగాలో వద్దా? మన బూత్ లో రేపటి నుంచి అందరినీ కలుపుకొని తిరుగుదామా వద్దా? దయచేసి ఇది బూత్ అధ్యక్షుల సమ్మేళనం కాబట్టి బూత్ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిన ప్రతి బూత్ అధ్యక్షుడు కూడా ఇందాక సోదరి పరణికాడి చెప్పినట్టు మనమందరం కూడా ఒక ప్రమాణం చేసి మే 13వ తారీఖు దాకా పొద్దున 6 గంటలకే సూర్యునితో లేచి సూర్యాస్తమయం అయ్యేదాకా పోటీ పడి ప్రతి ఇంటిని, ప్రతి మొహల్లా, ప్రతి గల్లీ, ప్రతి వీధిని కలిసి ఏం నినాదం చెప్పాలి? ఎవరి కుటుంబ సభ్యులమని చెప్పాలి? మనం ఎవరి కుటుంబ సభ్యులమని చెప్పాలి? చెప్తారా? రేపటి నుంచి ప్రతి ఊర్లో ఉండే నినాదం ఏంది? మోడీ 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 తప్ప ఇంకొక నినాదం ఉండొద్దు. మెదక్ జిల్లా వెనుకబడ్డది, రఘునందన్ గెలుతాడు అని అడుగుతారు కొంతమంది. డౌట్ ఉందా ఏమైనా? గెలవాలా గెలవద్దా? ఆ రోజు నరేంద్ర గారిని కూడా గట్లే అన్నారు, ఇంకా మెదక్లో ఏం గెలుస్తావు, ఇక్కడ సికింద్రాబాద్ లో పోటీ చేయమన్నారు చాలా మంది. కానీ బాయిసాబ్ కూడా మొండికి వచ్చి మెదక్ గడ్డ మీద గెలిచి చూపెట్టాడు. గెలిచిండా? ఆ రోజు ఇంత బలం లేకుండే, ఇంత బలగం లేకుండే నరేంద్ర గారి ముందు. ఇలా మన బలగం కనబడుతుంది. కనబడుతుందా? అదే వేరే పార్టీలు మీటింగ్ పెడితే ఈ పార్టీకి సగం కుర్చీలు ఖాళీ అవుతుండేనా? ఇంతమందిని జమ చేయాలంటే ఇంకో పార్టీకి ఎన్ని ఖర్చు పెట్టాలో, ఎన్ని చిన్న పెద్ద ఎన్ని వంచాలో ఒకసారి అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తల బలమే తప్ప ఇంకొకటి కాదు. మనందరి బలం నరేంద్ర మోడీ గారు. అందుకని దయచేసి ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా ఒక్కొక్కరు రేపటి నుంచి మీ బూతులలో మినిమం 10 మంది కార్యకర్తల్ని ముందు పెట్టుకొని ప్రతి ఇంటికి తల్లి, చెల్లె, అక్క అని సంబోధిస్తూ పక్క పార్టీ కూడా 4 సార్లు అడిగితే వాళ్ళు కండువా వేసుకోకపోవచ్చు, కానీ ఓట్లు మాత్రం బరాబర్ మనకే ఇస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఎన్నికలకు సంబంధం లేదు. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టు బీఆర్ఎస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం. 17 పార్లమెంట్లలో ఒక్క పార్లమెంట్ కూడా గెలవకుండా బీఆర్ఎస్ ని ఆపాలవుతా, అది ఈ గంట నుంచే మొదలు కావాలని చెప్పి నేను మీ అందరినీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ 1 స్టిక్కర్, 2 పాంప్లెంట్, 3 ప్రతి బూత్ ని, ప్రతి ఇంటిని కదిలించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి పోయినసారి 303 వచ్చినాయి. ఈసారి ఎన్ని వస్తాయి? 404 వస్తాయి. వస్తాయా రావా? తెద్దామా వద్దా? జై హింద్, జై భారత్. ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి బూత్ అధ్యక్షులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ చివరి ఒక సూచన. ఈ నెల 18వ తారీఖున మెదక్ కలెక్టర్ కార్యాలయంలో నేను నామినేషన్ వేయడానికి ముహూర్తం నిర్ణయించడం జరిగింది. ఈవేళ వచ్చినటువంటి బూత్ అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మీ బూత్ నుంచి ఖచ్చితంగా ఒక బండి కట్టుకొని 10 మందిని తీసుకొని టైం అయిందనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మెదక్ పట్టణంలో మనం కవాతు నిర్వహిస్తే, మెదక్ పట్టణంలో మన నామినేషన్ కవాతు చూస్తే 19 తర్వాత మళ్ళీ ఎవరైనా నామినేషన్ వేయాలంటే భయపడాలి. భయపడ్డ రీతిలో మనం నామినేషన్ వేయాలి. రాగన్న ఫోన్ చేయాలి, మళ్ళీ విలువలే, నాకు చెప్పలేదు అనొద్దు. దయించి ఇదే మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా భావించి 18వ తారీఖు రోజు నామినేషన్ కి కేవలం సమయం మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఉదయం 11:30 లేదా సాయంత్రం 3:30 అని చెప్తాం. సమయం తెలియంగానే చీమల దండు కదిలినట్టు కదిలి మెదక్ పట్టణాన్ని మొత్తాన్ని ఆ రోజు ఆగబాగా ముక్కిరి బిక్కిరి చేయాలి. యాడికెళ్ళి వచ్చిన బీజేపీ వాళ్ళు ఎంతమంది? మన నామినేషన్ తోటే మెదక్ మనం గెలుస్తున్నామని ప్రపంచానికి చాటి చెప్పాలని మీకు అందరు కూడా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.